హాయ్, వెల్కమ్ బ్యాక్ పిఎస్ విలేజ్ కుకింగ్. చూస్తున్నారు ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకుని నల్లేరు టమాటా పచ్చడిని చాలా టేస్టీ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది మన ఆరోగ్యం కూడా చాలా ఉపయోగపడుతుంది. మోకాళ్ళ నొప్పులకు కానీ నడుము నొప్పులకు కానీ చాలా బాగుంటుంది. ఇది మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఫుల్ టేస్ట్గా కదండి, మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ నల్లేరు టమాటా పచ్చడికి ఏమేమి కావాలో చూద్దాం. మరి నల్లేరు పచ్చడికి కావాల్సినవి నల్లేరు బాగా లేతగా ఉండాలండి నల్లేరు, అలాగే కొద్దిగా చింతపండు, ఒక 10 ఎండుమిరకాయలు, ఒక 4 టమాటాలు. చూసారు కదా, టమాటాలు ఈ విధంగా సన్నగా ముక్కల కింద కోసుకోవాలి. అలాగే ఈ నల్లేరుని శుభ్రంగా పైన ఉన్న గరికంతా చెక్కేసుకుని ఇలా శుభ్రంగా కడుక్కు ఉంచుకోవాలి. ఇది చింతపండు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఎండుమిరకాయలు వేపుకున్న తర్వాత నల్లేరు టమాటాలు కలిపి చింతపండు కలిపి మగ్గబెట్టుకుందాం. తయారీ విధానం: పొయ్యి వెలిగించుకుని ఓ బాన్ పెట్టుకుందాం. అలాగే బాన్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ని అయితే వీటెక్కిద్దాం. ఆయిల్ అయితే వీటెక్కింది. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసి మాడినకుండా దూరంగా వచ్చేదాకా వేసుకుందాం. ఎండుమిరపకాయలు అయితే అయిపోయినాయి. ఎండుమిరపకాయలు అయితే వేరే ప్లేట్లో తీసుకున్నాం, తీసి చల్లార్చాను. నల్లేరు ముక్క అయితే లైట్గా మగ్గినాయండి. టమాటాలను ఈ చింతపండు కూడా వేసుకుందాం. వేసుకుని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గనిద్దాము. ఒక పావు గంట మగ్గనిద్దాము. ఈ టమాటా ముక్క అంతా మెత్తపడిపోయేదాకా మగ్గాలి. టమాటా నల్లేరు అయితే మగ్గిపోయినాయి. చూసారుగా, ఇలా మెత్తగా మగ్గనియాలి. నల్లేరు కూడా మగ్గిపోయింది, మెత్తగా మగ్గనిద్దాం. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకుని ఒక 5 నిమిషాలు చల్లారనిచ్చాక మిక్సీ వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. 5 నిమిషాలు మగ్గనిద్దాం. టమాటాలు నల్లేరు ముక్క అయితే చల్లారిపోయండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. ముందుగా మిక్సీలోకి ఒక 4 ఎల్లుల్లిపాయలు వేసుకుందాం. అలాగే ఒక 1/2 స్పూను జీలకర్ర, అలాగే టేస్ట్ సరిపడంత కళ్ళుప్పు వేసుకుందాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం. ఈ ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా, ఇప్పుడు కచ్చపిచ్చగా ఒకసారి నూరుకున్న తర్వాత అప్పుడు టమాటాను నల్లేరు కాడేసుకుందాం. చూసారుగా, మిక్సీ వేసి ఇలా కచ్చపిచ్చ అయితే పచ్చడి చేసుకున్నాము. ఇప్పుడు ఈ పచ్చడి తాలింపు పెట్టుకుంటే మన నల్లేరు టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి ఓన్లీ టేస్ట్గా కదండి, మన మోకాళ్ళ నొప్పులకు కానీ అలాగే నడుము నొప్పులకు కానీ బాగా పనిచేస్తుంది. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది కొనుక్కొచ్చే కూడా పని లేదు. ఎలాగో మన విలేజ్లో అయితే తుప్పలంటే చెట్లు అంటే చాలా చోట్ల ఉంటుంది, పొదల్లో గట్ట ఉంటుంది. తెచ్చి ఆ పైన గర్రె అంతా చెక్కేసుకుని ఈ పచ్చడి తయారు చేసుకోవచ్చు. అలాగే ఇది గరి చెక్కేటప్పుడు మాత్రం ఒకటి గుర్తుంచుకోండి, చేతికి ఈ మంచి నూనె అయితే రాసుకుంటే గరి చెక్కండి, అయితే చేతులు దొరుకుతాయి. ఇప్పుడు తాలింపు అయితే వేసుకుందాం. రండి, తాలింపు వేసుకుందాం. ఇలా బాణలోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకుందాం. ఆయిల్ పోసిన ఆయిల్ అయితే వీటెక్కనిద్దాం. పచ్చడి మాత్రం తాలింపు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా తాలింపు మాత్రం వేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన పిఎస్ విలేజ్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తాలింపు ఈ ఎల్లుల్లిపాయలను కూడా బాగా మగ్గనిద్దాం, అదే యాగనిద్దాం. ఎల్లిపాయలు మగ్గిపోయి ఇప్పుడు పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుందాం.
ఇప్పుడు అలాగే కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ ఇంగువ తీసుకున్నాము. కరివేపాకు కూడా వేసుకోండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే కరివేపాకు అయితే లేదు, ఇది కరివేపాకు కూడా వేసుకోండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియోలు చూస్తున్నా కానీ ఎవరో లైక్ చేయట్లేదు, అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొద్దిగా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు సపోర్ట్ జరుగుతుంది, నేను మరిన్ని వీడియోలు చేయగలను. అలాగే మీకు తెలిసిన రెసిపీని అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి, తప్పకుండా ట్రై చేస్తాను. ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టిన పచ్చడి కూడా వేసుకున్నాం. మొత్తం కలిపేసుకున్నాం. ఇప్పుడు మన నల్లేరు టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ వీడియోకి మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ప్రీవియస్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్.